జమ్మూ కాశ్మీర్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 30 దాటింది. కాగా శిథిలాల కింద పలువురు చిక్కున్నారు. వీరిని వెలికితీయడానికి సహాయక బృందాలను అధికారులు రంగంలోకి దించారు. జమ్మూ కాశ్మీర్లో తాజాగా భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాల దెబ్బకు జమ్మూ కాశ్మీర్ అల్లకల్లోలమైంది. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో బీభత్స వాతావరణం నెలకొంది. ప్రధానంగా కత్రాలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని కారణంగా మృతుల సంఖ్య 30 దాటింది. కాగా ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. దీంతో వీరిని రక్షించడానికి స్థానిక అధికార యంత్రాంగం టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందం అక్కడికి చేరుకుంది. సహాయక కార్యక్రమాలు చేపట్టింది. కాగా ముందు జాగ్రత్తగా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే 2 మార్గాలను అధికారులు మూసివేశారు. కాగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లోని అనేక నదులకు వరదలు వచ్చాయి. దక్షిణ కాశీలోని జీలం నది ప్రమాదకర స్థాయి దాటింది. ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు వరద హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా వరదల ముప్పు నేపథ్యంలో దాదాపు 3500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే భారీ వర్షాల ప్రభావం విమానాల రాకపోకలపై కూడా పడింది. లేహ్ విమానాశ్రయంలో అనేక విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎప్పుడు విమానాలు గాల్లోకి ఎగురుతాయో ఎవరూ చెప్పలేకపోతున్నారు. దీంతో విమానాశ్రయం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. విమానాల టేకాఫ్ కోసం ఎదురుచూస్తూ ప్రయాణికులు ఎయిర్పోర్ట్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల కోసం అవసరమైన అన్ని చర్యలను చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అవసరమనుకుంటే ప్రజలను వెంటనే ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. కాగా ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లోనూ వరదలు సంభవించాయి. పంజాబ్లోని ఓ గ్రామాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడే చిక్కుపడిపోయారు. ఈ నేపథ్యంలో ఆర్మీ రంగంలోకి దిగింది. ఓ హెలికాప్టర్ సాయంతో తాజాగా వారిని ఆర్మీ రక్షించింది. కాగా పంజాబ్లోనూ అనేక నదులు ఉగ్రరూపం దాల్చాయి. వీటిలో సట్లెజ్, రావి, బియాస్ నదులున్నాయి. ఈ 3 నదులకు వరదలొచ్చాయి. ఇక ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్ ని కూడా భారీ వానలు ముంచెత్తాయి. దీంతో అనేక నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ను కొన్ని రోజుల కిందట భారీ వర్షాలు అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. మండి జిల్లాలో కురిసిన భారీ వానలను ఇంకా ఎవరూ మరవలేదు. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా అనేక నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దాదాపుగా అన్ని హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఏమైనా ఉత్తరాది రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి.